హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో అయితే పెసరట్టు అండి. ముందుగా రాత్రి ఒక గ్లాస్ వరకు పెసరు నానబెట్టానండి. ఒక పావు గ్లాస్ వరకు బియ్యం నానబెట్టుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అండి మిక్సీలో వేసేటప్పుడు అవి కూడా వేసుకోవాలి. ముందుగా పెసలు అయితే మిక్సీలో వేసుకుంటున్నాను. బియ్యం వేస్తే అట్టు క్రిస్పీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒట్టి పెసలు అయితే అంత బాగుండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇలా బియ్యం వేస్తారో కామెంట్స్ కూడా చేయండి. అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకుందాము. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుందండి పెసరట్టు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ దోశలు అయితే, ఈ పెసరట్లు అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి, చక్కగా వస్తాయి పెనం పైన అసలు అంటుకోకుండా. పెనం బాగా వేడెక్కిందండి. ఇప్పుడైతే పెసరట్టు వేసుకుంటున్నాను. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా బాగుంటుందండి. నేనైతే పల్లీ చట్నీ చేశాను, అదైతే వీడియో తీయలేదు. ఒక పెసరట్టే వీడియో తీశానండి. కొద్దిగా క్యారెట్ తురుము, ఆనియన్స్ అండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర అండి. అట్టు వేసేటప్పుడు జీలకర్ర వేసుకుంటే జీలకర్ర మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పెసరట్టు అయితే చక్కగా వచ్చింది. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. మరి హైలో ఉండకూడదు, సిమ్లో ఉండకూడదు. చూడండి అట్టయితే చాలా నీట్గా వచ్చింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.